అంజలి గణేష్ అంజలి గణేష్ నేను అనుకున్నా గణేష్ మా ఇంటి పక్కన వచ్చింది నువ్వే అనుకున్నా. నేను కూడా అనుకున్నా అంజలి, నువ్వే నాకు తెలుసు. అప్పటికి నా మనసు చెప్తానే ఉంది, అరే పక్కకుంది నీ అంజలి రా, పిచ్చోని నేను అర్థం చేసుకోకపోయా, అందుకే నీకోసం వచ్చిన అంజలి. చూసినావా గణేష్, మన ప్రేమలో ఎంత నిజాయితీ ఉంది. మనని విడగొడదాం అనుకున్నా కూడా మనం మళ్ళా కలిసినాం. అంత గొప్పది మన ప్రేమ. అవును అంజలి, నువ్వు అన్నది కూడా కరెక్టే. నన్ను క్షమించు అంజలి, ఆ రోజు నేను రాలేకపోయినా. అయ్యో అట్లా మాట్లాడ గణేష్, నాకు అంతా తెలుసు. నీ మరదలే నాకు ఆ రోజు జరిగింది మొత్తం చెప్పింది. నువ్వు అత్త అంటే మీ నాన్నని నిన్ను కొట్టాపిండంట కదా. ఆ విషయం నాకు తెలియనంతసేపు నాకు నీ మీద కోపం ఉండే, కానీ ప్రేమ మాత్రం తగ్గలే. ఇప్పటికైనా పోయిందేం లేదు గణేష్, ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకుందాం. అంజలి ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళి అయితే ఏంది గణేష్, ఇప్పటికి నా మీద నీకు ప్రేమ లేదా? చెప్పు గణేష్, ప్రేమ లేదా? ఉంది. మరి ఇంకేంది, పెళ్లి చేసుకుందాం గణేష్. లేచిపోయి పెళ్లి చేసుకుందాం మనం. అట్లా కాదంజలి. ఇంకేం మాట్లాడకు, నేనంటే ఇష్టం ఉంది అన్నావు కదా, మరి నా మాట విను గణేష్, మనం పెళ్లి చేసుకుందాం గణేష్. సరే అంజలి, నాకు ఒక 2 రోజులు టైం ఇయ్యి, నేను చెప్తా. ఏంది గణేష్, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు 2 రోజులు టైం కావన్నా? అంటే నన్ను పెళ్లి చేసుకోన్న అత్త అని ఆలోచిస్తావా గణేష్? అంటే నేను నీకు ఆప్షన్ మాత్రమేనా? అట్లా కాదు అంజలి, మనకు పెళ్లి కాకముందుకు లేచిపోదామంటేనే అంతగానో భయపడ్డాం. ఇప్పుడు మనకు పెళ్లి అయింది, మన ఇద్దరు లైఫ్ లా ఒక్కొక్క పర్సన్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కాదని చెప్పి మనం ఎట్లా లేచిపోతాం చెప్పు. అందుకే 2 రోజులు ఆలోచించుకోవడానికి టైం అడుగుతున్నా. లేదు గణేష్, నేను మాత్రం ఒక్క నిమిషం కూడా ఈ మనిషితో ఉండలేను. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంట్లో ఒకరితోని ఉండలేను గణేష్ నేను. నేను చేసిన పూజకు మా బావకి దెబ్బకి తగ్గుతుంది. మా బావ చెప్పలేంది వీళ్ళ ఇంటి ముందు ఉన్నాయి. బావా బావా నువ్వు చెప్పి నాకు అర్థమవుతుంది అంజలి. బావా బావా అంజలి అన్న మరదలచ్చినట్టు అది అంత నేను లేనా చెప్పు, నేను చాపుకుంటా. గణేష్ భయాన్ని ఇక్కడి నుంచే దాటదాం గణేష్, ఆగు. బావా ఇక్కడేం చేస్తున్నావు బావా?